కృపచూపుటలో ఐశ్వర్యవంతుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపవార్త. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, యాకోబు జీవితం మార్చబడిన తర్వాత, యాకోబు దేవుని యొద్ద ప్రార్థన చేసిన తర్వాత దేవుడైన యెహోవా అతనికి పెట్టిన పేరేమనగా ఇశ్రాయేలు అని. ఎందరైతే మారుమనసు పొంది రక్షించబడిన వారై క్రీస్తు కొరకు ఒక ప్రతిష్ఠిత కలిగిన జీవితం జీవించు వారై ఉంటారో వారు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుల జనాంగంలో చేర్చబడిన వారని, వారు పేరుకు ఆత్మ సంబంధంగా ఇశ్రాయేలు అని పిలువబడతారని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ రోజున నీవు నేనే ఇశ్రాయేలు. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే, మనమందరము మన ప్రభు అయిన యేసయ్య మీద ఆశ పెట్టుకుని ఉండాలి. లోకంలో అనేకమైన వాటి మీద ఆశ పెట్టుకుంటారు. కొందరు వస్తువుల మీద, కొందరు స్థలముల మీద, పొలముల మీద, ఇండ్ల మీద, కడుపును పుట్టిన పిల్లల మీద, బ్యాంకులో ఉండే ఆస్తి పాస్తుల మీద ఎన్నో రకాలైన ఆశలు ఉంటాయి. అయితే లోకంలో ఉండే ప్రతి ఆశ, దాని ఇచ్చలన్నీ ఒక దినమును నశించిపోతాయి. లోకమును దాని ఆశ గతించిపోవునని వాక్యంలో వ్రాయబడినది. కనుక లోకంతో నశించిపోయేటట్లుగా మన ఆశ ఉండకూడదు, కానీ మనం ఎల్లప్పుడూ ప్రభునంది ఆశ కలిగిన వారమై ఉండాలి. నీతిమంతుని ఆశ మనకు సంతోషాన్ని కలగజేస్తుంది అన్నట్లుగా మనం దేవుడి మీదనే ఆశ కలిగి ఉంటే అది మనకు ఎంతో ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది. దేవుని ప్రియులారా, యెహోవా మీద ఆశ పెట్టుకున్నప్పుడు మనకేం కలుగుతుంది అంటే, మనకి ఆయన యొద్ద నుండి కృప దొరుకుతుంది. ఈ రోజున దేవుడు కృప లేకుండా చాలామంది అనేక కార్యక్రమాలలో పాలు పొందుతున్నప్పటికీ అపజయం, అవమానం, కన్నీళ్ళు కష్టపడుతున్నప్పటికీ దానిని అనుభవించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. అయితే మీరు యెహోవా మీద ఆశ పెట్టుకుని, అప్పుడు ఆయన యొద్ద ఉన్న కృప మిమ్మల్ని ఆవరిస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క కృప మనకి ఎలాంటి కార్యాలు చేస్తుంది? ఒక 3 విషయాలు క్షుణ్ణంగా చెప్తాను. తిమోతి గారితో అపోస్తుడైన పౌలు గారు ఇలాగంటున్నాడు, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడు కమ్మని. అవును ప్రియులారా, ఈ రోజున లోకాన్నైనా, సాతాన్నైనా, పాపాన్నైనా, మనకి ఎదురుపడుతున్న ప్రతి శోధనైనా, నిందలనైనా, అవమానాన్నైనా, అపవాది విసురుతున్న అగ్ని బాణములనైనా జయించాలి అంటే చాలా బలం కావాలి. కాబట్టి దేవుని యందున్న కృప చేత మనం బలవంతులుగా మార్చబడితే వాటన్నిటి మీద విజయం పొందుతాం. రెండవదిగా అపోస్తుడైన పౌలు గారు ఇలాగంటున్నారు, నేను అకాలమందు పుట్టినప్పటికీ క్రీస్తు యేసు దర్శనం కడపటి యందు నాకు ప్రత్యక్షమైనప్పటికీ, ఇదిగో శ్రేష్ఠులైన అపోస్తుల కంటే మరి తక్కువ వాడని నేనైతే కాదు, వారికంటే ఎక్కువగా ప్రయాసపడుతుంది. అయితే ప్రయాసపడింది నేను కాదు, కానీ నాకు తోడై ఉన్న దేవుని కృపయే అంటున్నాడు. ప్రియులారా, అపోస్తుడైన పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టారు, ఎంతోమంది సేవకుల్ని తయారు చేశాడు, ఎన్నో పత్రికల్ని క్రొత్త నిబంధన సంఘం కోసం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ద్వారా రాశాడు. అయితే ఈ ప్రయాస అంతా ఆయనే పడినట్లుగా అంటున్నప్పటికీ, ఆ ప్రయాస మాత్రం దేవుడు అనుగ్రహించిన కృప వలనే ప్రయాసపడ్డానంటున్నాడు. ఈ రోజున నీవు దేవుని కొరకైనా, ఆత్మల కొరకైనా, సంఘం కొరకైనా, దేవుని రాజ్యం కొరకైనా ప్రయాసపడాలంటే దేవుని కృప నీకు తోడై ఉండాలి. ఆ కృప నీతో కూడా ఉండి దేవుని కొరకు నీవు ప్రయాసపడేటట్లుగా చేసి పరలోకమందు అధికమైన ఫలాన్ని సమృద్ధిగా నీకు సమకూరుస్తుంది. అంత మాత్రమే కాదు, అపోస్తుడైన పౌలు గారు సాతాను అను ముళ్ళు తన దగ్గర ఉన్నప్పుడు, ఆయన ఎన్నో బలహీనతల్లో ఉన్నప్పుడు, ముళ్ళు చేత ఆయన ఎంతో శోధించబడుతున్నప్పుడు ప్రభు దగ్గర ముమ్మారు ప్రార్థించినప్పుడు ప్రభు అన్నాడంట, నా కృప నీకు చాలును అన్నాడంట. ఎందుకు ప్రభు నీ కృప నాకు చాలును అని అంటున్నావంటే, అప్పుడు పౌలు గారితో దేవుడు అంటున్నాడు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది అని అంటున్నాడు. ప్రియులరా, దేవుని కృప మనకు తోడై ఉంటే దేవుని శక్తి మన యందు, మన బలహీనతల్లో పరిపూర్ణమవుతుంది. దైవశక్తి ఎలాగుంటుందో తెలుసా? మోషే గారి కాలంలో మోషే గారు ఐగుప్తులు చేసిన అద్భుతాలన్నీ దేవుని శక్తి మూలంగానే జరిగాయి. అపోస్తుల కార్యముల గ్రంథములో అపోస్తుడైన పౌలు గారి ద్వారా, పేతురు గారి ద్వారా, శిష్యుల ద్వారా జరిగిన కార్యములన్నీ దైవశక్తి ద్వారానే జరిగాయి. అయితే దేవుని కృప నీకు నాకు తోడై ఉంటే వారి జీవితంలో ఎలాగ దేవుడు ఆయన శక్తితో నింపి కార్యాలు చేశాడో మన జీవితంలో కూడా దైవశక్తి ప్రత్యక్షమై ఆయన కార్యములన్నీ మన ఎడల సంపూర్ణమవుతాయి. కనుక మనం దేవుడి మీదనే ఆశ పెట్టుకొని ఆయన కృపను సమృద్ధిగా పొందుకొని ఈ 3 మాటలు మన యందు నెరవేర్చబడినట్లుగా ప్రభు సమృద్ధిగా కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా యేసయ్య, నీకు స్తోత్రం. ఈ దినమును మాకు నేర్పిన శ్రేష్టమైన కృపవార్తను బట్టి స్తోత్రం. ఈ మాటలు వినిన వారందరికీ ఐశ్వర్యవంతుడైన నీవు నీ కృపలో ఉండి మహదైశ్వర్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ కృప వలన కలిగే ప్రతి విధమైన కార్యములు నీ బిడ్డల జీవితాలు అనుగ్రహించమని యేసు నామం పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.